కాకినాడ జిల్లా శంకవరం మండలం ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడి గ్రామంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పర్యటించారు. అదేవిధంగా గత నెల 31వ తేదీన కత్తిపూడి గ్రామంలో దాడికి గురైన ముత్తిని రామకృష్ణ యాదవ్ను బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. బీసీలపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తెస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరుగుతున్న దాడులకు తాను బాధ్యత వహించాలన్నారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో బీసీలు, దళితులు, మహిళలపై దాడులు, అరాచకాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ప్రాణ పరిస్థితుల్లో బాధితులున్న దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసును నీరుగారుస్తున్నారన్నారు. నిందితులపై తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, వెంటనే సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హోంశాఖను గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి సమాధానం చెప్పాలన్నారు. బాధితుడు రామకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ దాడులను, హత్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక రౌడీ ఒక బీసీ బిడ్డను, రామకృష్ణ అనే బీసీ బిడ్డను రాత్రిపూట వెంబడించి ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేంత వరకు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ సంఘటనకు పాల్పడితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు గత నెల రోజుల కాలం నుండి ఎవరైతే నిందితుడున్నారో నిందితుడి పైన చర్య తీసుకుపోగా నిందితుడికి సంబంధించి జరిగిన సంఘటనకు సంబంధించి సరైన సెక్షన్లతో కేసు రిజిస్టర్ చెయ్యకపోగా నిందితుడు యథేచ్ఛగా మళ్ళీ ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు యథేచ్ఛగా ఒక బీసీ యువకుడి పైన, బీసీ బిడ్డ పైన దాడి జరిగితే ఆ బిడ్డకు, వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది. జరిగిన దాడికి, సంఘటనకు మీరు ఏదైతే తూతూ మంత్రంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి 307 సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైన
లేదంటే నిందితుడికి సంబంధించి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ మరో రకంగా బెదిరింపులు వచ్చినా హాని జరిగినా దానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా హోంశాఖని ఇండైరెక్ట్ గా తన గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, బాధితుడు రామకృష్ణ గారు వీలైనంత తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.